హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బన్ను బ్లాగ్స్. ఇవాళ డే 3 బ్లాగ్ అన్నమాట. మనమైతే ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాం. ఇదైతే టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలి. ఇప్పుడైతే మనం టెంపుల్ లోపలికి అయితే ఎంటర్ అయ్యాం. వ్యూ అయితే చూడవచ్చు మీరు. ఇక్కడైతే చిన్న కోనేరులాగా ఉంది, కానీ క్లోజ్ చేసి ఉంటుంది. మొత్తం టెంపుల్ మోడల్ అయితే ఇక్కడ ఉంది. ఇప్పుడైతే ఈ లైన్లో వెళ్ళిపోవడమే మెయిన్ దర్శనానికి. పబ్లిక్ అయితే ఎక్కువ మంది లేదు, తక్కువనే ఉన్నది. మనకైతే దర్శనం అయిపోయింది అన్నమాట. లోపలికైతే మొబైల్స్ అలో చేయట్లేదు. అక్కడ మనం ఆ కొండ మీదకి కూడా వెళ్ళచ్చు. ఆ నుంచి వ్యూ బాగుంటుందంట. మీకు అటు వెళ్ళాక అక్కడ నుంచి కూడా వ్యూ చూపిస్తా. ఇక్కడ పేపర్లో అయితే అందరూ కోరికలు దాచి పెడుతుళ్ళు, నెరవేరుతుందంట. ఇక్కడ మీరు ఇక్కడ చూస్తే ఒకటేమో రాగి చెట్టును, ఇంకోటి విలువపత్రి చెట్టు, రెండు ఒకటే చెట్టులాగా పెరిగాయి. రెండు కలిసే ఉన్నాయి, చూడండి. అయితే మనం ఎంట్రన్స్ అయ్యాము కూడా ఇక్కడ మనకు చిత్రగుప్తుడు కనబడతాడు. మీరు ఇనే ఉంటాడు. చిత్రగుప్తుడు అయితే మనం అరుణాచలం వచ్చినట్టు గీత గీసుకుంటాడంట. ఇందులో అయితే ఫుల్ ఫిషెస్ ఉన్నాయి. ఇదైతే 1000 పిల్లల మండపం అంట. లోపలికి పోయి అయితే చూద్దాం మరి. పిల్లర్స్ అన్ని డిజైన్స్ అయితే బాగున్నాయి. మొత్తం ఏ పిల్లర్స్ కూడా మొత్తం డిజైన్లే ఉన్నాయి. అప్పట్లో ఈ టెంపుల్ మొత్తం చోళాస్ కట్టారంట. కార్తీక పౌర్ణమి రోజు అయితే ఇందులోనే జ్యోతిని వెలిగిస్తుందంట. కొండ మీదకి తీసుకొని వెళ్ళి దీన్ని. డిజైన్స్ అయితే భలే ఉన్నాయి.
ఇక్కడ సన్లైట్ అయితే హైలైట్ పడుతుంది. మొత్తం చీకటే ఉంది ఇటు దిక్కు, కానీ ఓన్లీ అక్కడ మాత్రమే సన్లైట్ పడే విధంగా ఉంది. టెంపుల్ మాత్రం చాలా బాగుంది, చాలా పెద్దగా ఉంది టెంపుల్ కూడా. సో మనం ఏమనుకుంటున్నామంటే డే 3 వ్లాగ్ పార్ట్ 2 ఇంకోటి వ్లాగ్ పెడతాను, ఎందుకంటే ఇది చాలా లెంత్ కావద్దు అని చెప్పేసి కట్ చేశాను. ఆ పార్ట్ 2 వ్లాగ్లో ఆ కొండెక్కి మొత్తం టెంపుల్ వ్యూ అయితే చూపిస్తాను మీకు. చాలా బాగుంటుంది, అది చూడండి. ఇక్కడ ఈ టెంపుల్ ఎంట్రన్స్ డిజైన్ చూడండి, ఎలిఫెంట్స్ తోటి చాలా బాగుంది.